Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అలానే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఎస్ఈజెడ్ ఇన్ ఇండియా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో సగర్వంగా ఉన్నటువంటి శ్రీ సిటీ. ఇప్పుడు శ్రీ సిటీ కొత్త రూపం సంతరించుకోబోతుంది. శ్రీ సిటీ యూనివర్సిటీని, అది కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కేబినెట్ సమావేశంలో ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి తగ్గట్టుగా ఒక ఆర్డినెన్స్ అమెండ్మెంట్, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తూ కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. సో త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో 250 కోట్ల రూపాయల పెట్టుబడితో శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. ఇప్పుడు ఇది వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి దీనివల్ల అనేది కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చేసింది. బిగ్ స్టెప్ ఫర్ ఎడ్యుకేషన్, స్టేట్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ప్రపోజల్ విత్ ఆర్డినెన్స్ అమెండింగ్ ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఎలా నడిపించాలి, వాటికి సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి చట్టం. దానిలో చిన్న సవరణలు చేయడం ద్వారా ఈ ఎస్ఈజెడ్లో ఒక ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలని కల్పించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది వస్తే కనుక ఇంటర్నేషనల్ లెవెల్ స్టడీస్, ముఖ్యంగా శ్రీ సిటీ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. శ్రీ సిటీకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఎందుకని ఒక స్పెషల్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ కవిటెడ్ బిజినెస్ డెస్టినేషన్స్. ఒక్కటి కాదు, రెండు కాదు, 30కి పైగా అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ఒక్క దగ్గరే పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తుంది. సత్యవేడు మండలంలో ఉండేటువంటి ఏరియా ఇది. ఆల్మోస్ట్ తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఏర్పాటు చేసినటువంటి శ్రీ సిటీ గత 20 ఏళ్లుగా విశేషమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి విషయంలో మాత్రం విశేషమైనటువంటి పేరు గడించింది. సో దీనికి ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బిజినెస్ జోన్స్ ఎట్ శ్రీ సిటీ, స్పెషల్ ఎకనామిక్ జోన్, డొమెస్టిక్ టారిఫ్ జోన్, అలానే ఫ్రీ ట్రేడ్ విత్ అండ్ వేర్ హౌసింగ్ జోన్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాత ఏసీ బ్రాండ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఎల్జీ, అలానే మరికొన్ని సంస్థలు, డైకిన్ లాంటి సంస్థలు భారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా దేశానికి సంబంధించి 60% ఏసీల ఉత్పత్తి ఈ శ్రీ సిటీ నుంచే జరుగుతుంది. దేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ఏసీల్లో కూడా దాదాపు 50% ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అంత ప్రత్యేకత ఉంది. జపాన్కి చెందినటువంటి కంపెనీలు 30-40 కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి. వివిధ దేశాలకు చెందినటువంటి ఆపరేషన్స్ ఉన్నాయి. ఫుడ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి సంబంధించినవి కానీ ఈ కంపెనీల పేర్లు చూస్తే ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీని ప్రత్యేకత. ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ ప్రత్యేకంగా ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా చదువుకునే విధంగా ఒక ఇంటర్నేషనల్ ఎకడమిక్ కరిక్యులంని ఫాలో అయ్యేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. అందుకనే ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఆ ప్రతిపాదనను దృష్టిలో పెట్టుకుని ఇది బార్డర్ అనమాట, ఎగ్జాక్ట్ బార్డర్ తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్. ఇటు చెన్నై దగ్గర అవుతుంది, ఇటు తిరుపతి దగ్గర అవుతుంది, అటువైపు కృష్ణపట్నం పోర్ట్ దగ్గర అవుతుంది. సో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కూడా సరే. ఇది పైగా ఇటు కారిడార్, మనం వైజాగ్ చెన్నై కారిడార్లో వస్తుంది, ఇటు బెంగళూరు చెన్నై కారిడార్ కూడా సమీపంలో ఉండేటువంటి మార్గం అనమాట. అందుకనే దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలు అన్నింటినీ గౌరవిస్తుంది. చూడండి, ఇక్కడ జెండాలు కూడా పెట్టారు. యూకే, జపాన్, అలానే చైనా, ఇవన్నీ కూడా ఈ దేశాలు అన్నీ కూడా పెట్టారు. దీనికి కారణం ఏంటంటే చాలా దేశాలకు సంబంధించినటువంటి వస్తు ఉత్పాదన ఇక్కడ జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ సిటీకి సంబంధించినటువంటి దృశ్యాలన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ప్రొసీజర్స్ కంప్లీట్ అవ్వడానికి కొంత టైం పట్టొచ్చు. బట్ అకాడమిక్ ఇయర్ పరంగా చూస్తే బహుశా ఈ అకాడమిక్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నాటికి శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ శ్రీ సిటీ నుంచి ఆపరేషన్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రైడ్గా మారేటువంటి సందర్భం. భారీ సంస్థలు, అంతర్జాతీయ స్థాయి వ్యవస్థలు ఇక్కడ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఒక అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థ కూడా శ్రీ సిటీలో ఆవిర్భవించబోతోంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది.